जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। 9వ మాసమైనటువంటి సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు ఆదివారం చతుర్దశితో మొదలుకొని 30వ తారీఖు సోమవారము త్రయోదశితో మూసేటటువంటి ఈ 9వ నెల మాసకాలం అంతా కూడా కర్కాటక రాశి కలిగినటువంటి పురుషులలో స్త్రీలలో యువతి యువకుల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రేమికులలో ప్రేమకు సంబంధించినటువంటి ఏ పరిస్థితులు తగ్గట్టుగా ఏ అంచనాలను ఏ విధంగా తీసుకోవాలి, ఏ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించిన ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఎటువంటి ప్రతికూలతను ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ప్రేమకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆల్మోస్ట్ ప్రేమాభిమానంలో ఉండి ప్రేమలో పడి ఇష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కొద్దిగా కొంత సికాకుతో కూడినటువంటి పరిస్థితులు కానీ కాస్త గందరగోళంతో కూడినటువంటి వ్యవహారాలు, కొద్దిగా మనసు కుదుటబాటు లేనటువంటి ప్రయత్నాలు జరిగేటటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉంటాయి. తర్వాత ప్రతి పనిని ఇన్ టైంలో చేయలేనటువంటి పరిస్థితులు, నిద్రించే సమయము ఒక సమయంగా ఉండదు, అలాగే తినే భోజనము ఒక వ్యవధి కాలంలో ఉండదు. ఎప్పుడు ఏదో కాస్త తెలియని అతి ఉత్సాహము లేదంటే నిరుత్సాహంతో కూడేటటువంటి పరిస్థితి ఈ మాసంలో యువతి యువకుల ప్రేమికులలో కానీ కొంతమంది ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులలో కానీ ఈ సమయకాలం ముందు మాత్రం తప్పకుండా మీకు నడుస్తుందని చెప్పాలి. అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి విశేష విషయాల వలన వేరే వాళ్ళకి తెలియటం వలన, మీ స్నేహితులు తెలియటం వలన కొంతమంది మీ గురించి అవమానకరంగా కానీ కాస్త ఎత్తి పొడిచేటటువంటి విధంగా కానీ కొంచెం ఎగతాళి హేళన చేసేటటువంటి మాటలు కానీ కొంతమంది మీకు ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది కొన్ని చెప్పుడు మాటలు చెప్పి కూడా ప్రేమికులుగా ఉన్నవారు కానీ స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి సంబంధాన్ని కానీ విడదీయటానికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పి విడదీసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అయితే స్త్రీ పురుషులలో ఉన్నటువంటి ప్రేమ అంటే కొంతమందికి వివాహేతర సంబంధాలతో కూడిన బంధం కానీ యువత యువకులలో ఉన్నటువంటి నూతనంగా మొదలైన ప్రేమ కానీ ఈ రెండింటిని ఈ సమయకాలం ముందు ఈ ఇరువురికి మధ్య సమయం కొద్దిగా వ్యర్థ చేయటము, ఎక్కువగా ఆలోచన చేయటము, మనసులో పదే పదే ఆ ఇష్టపడినటువంటి వారి గురించి కాస్త ఎక్కువగా లోతులో మీరు యోచన చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానివలన కొంచెం మీరు వేరే కార్యక్రమాల మీద మీ బతుకుదెరువు సంబంధించినటువంటి విషయాల మీద ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి మాత్రము ఈ కర్కాటక రాశి కలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా యువతి యువకులలో కూడా ముఖ్యంగా ఈ సమయకాలం ముందు మీకు ఈ మాసంలో చివరి 15 నుంచి 30వ తారీఖు వ్యవధి కాలంలో మాత్రము కొంతమంది వ్యక్తుల నుండి సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ లేనిపోయినటువంటి అపనిందలు, అపవాదాలు, తలనొప్పితో కూడినటువంటి సమస్యలు, సిచ్యువేషన్లు మీకు ఎదురవుతాయి. అంటే కావాలని మీ గురించి తెలిసిన వారు లేదంటే మిమ్మల్ని ఎలాగైనా విడతీయాలని కొంతమంది ప్రయత్నం చేసేవారి వలన మీరు కాస్త డిస్టర్బెన్స్ అయ్యి సమస్యల్లో పడి బాధపడే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమించినటువంటి ప్రేమని మీరు ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచే అంశం కానీ అలాగే మీ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం కానీ అంటే ఏదేమైనా ఈ రెండు విషయాలలో ఈ సమయకాలం మీకు ఏ విధంగా వర్తిస్తుంది అనే అంశాన్ని పరిశీలించినట్టయితే సహజంగా తల్లిదండ్రులు బిడ్డల గురించి వారి యొక్క యోగక్షేమాల గురించి బాధపడుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రము తల్లిదండ్రులు పిల్లల గురించి మాత్రం కొద్దిగా వారు చెప్పిన మాట వినకపోవడం వలన, పిల్లలు సరైనటువంటి మార్గంలో నడవట్లేదనే బాధ వలన, వారి పెంకితనం చూసి బిడ్డల యొక్క పెంకితనం చూసి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని మనోవేదన వలన బిడ్డల వలన కొంత దిగులు పడే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది.
అలాగే పిల్లలు తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పేటటువంటి పరిస్థితులలో కూడా తెలియపరచాలా వద్దా అంటూ కొంచెం సందేహపడుతూ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని వారికి ఒకటి చెబుతూ వీరికి ఒకటి నడుస్తూ వాళ్ళు ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వకోకుండా మళ్ళీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు పిల్లల్లో జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రేమని పెద్దవాళ్ళకు తెలియపరచాల్సిన అంశం కూడా ఈ సమయకాలం మీకు అంత అనుకూలం లేదు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయటము. తర్వాత ప్రేమించిన విషయాన్ని ప్రేమించినటువంటి పర్సన్తో చెప్పేటటువంటి విషయం కూడా, అంటే వన్ సైడ్గా మొదలైన ప్రేమ కానీ ఇరువురు మధ్య మొదలైన ప్రేమ కానీ ఇది మీరంటే నాకు ఇష్టమని తెలియపరచుకోవడానికి కావలసిన సమయం కాదు. కాబట్టి ఈ సమయంలో అలాంటి విషయాలని అటువంటి పదాలని వాడటం కూడా మీకు చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి, అది చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య ప్రేమలలో ప్రేమించుకున్నటువంటి ప్రజెంట్ స్టిల్ ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారి మధ్య ప్రేమలలో ఒక నూతన సమస్య ఒకటి తయారయ్యేటటువంటి పరిస్థితి. అది ఎలాగంటే, ఇప్పుడు పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కూడా కొంతకాలం ఇష్టంగా ఉండి మధ్యలో వేరే వ్యక్తులకి అట్రాక్షన్ అవటము, కొంతమంది కావాలని లొంగ తీసుకున్నటువంటి వ్యక్తులకు లొంగిపోవడము, పురుషుడు పరస్త్రీ మీద ఆలోచన పరాయి జీవి మీద ఆలోచన పెట్టుకొని ఇంట్లో ఉన్న భార్యతో కానీ ప్రేమికురాలతో కానీ సరిగా లేకపోవటము, సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవటము, లేకపోతే ఫోన్లు సరిగా మాట్లాడకపోవటము, ఏదైనా చెబితే తెగిపోయేటట్టుగా మాట్లాడటము, ఉంటే ఉండు పోతే పోనేటటువంటి స్థితిలో మాట్లాడటము, మైండ్లో ఏదో పెట్టుకొని మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళు చేసే ప్రవర్తన తెలుస్తుంది, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి మీకు ఉంటుంది. ఈ తరహా సమస్యలు ఇప్పుడు మీకు ఎదురవ్వచ్చు. భార్యాభర్తల్లో కూడా భార్య, కుటుంబం, పిల్లలు నలుగురులో మంచి పరిస్థితి ఉండి 10 మందికి చెప్పగలిగిన వారే ఉండి కూడా ఏదైతే ఒక పరస్త్రీ వ్యామోహంలోనే పరాయి పురుషుడు వ్యామోహంలో స్త్రీ కానీ ఇలా ఇబ్బందులు పడుతూ ఆ కుటుంబాన్ని సరిగ్గా ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి వలన ఆ ఇంట్లో వారు మానసికమైనటువంటి వ్యాధంతో ఏదైతే బాధపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో మాత్రము కొంత నలుగురిలో అల్లరయ్యే పరిస్థితి, నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి, తర్వాత మంచితనంగా బతుకుతున్నటువంటి జీవితాన్ని కూడా 10 మందిలో హేళన చేసుకున్నటువంటి స్థితిగతులు మీకు ఎదురవ్వచ్చు. తర్వాత భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి కొంత ప్రేమలో మార్పులు, ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు, కావాలని కొంతమంది తల్లిదండ్రులు చెప్పే చెప్పుడు మాటల వలన కానీ అత్తామామలు చెప్పే చెప్పుడు మాటల వలన కానీ మధ్యలో ఆడపడుచులు, తోడవకోడళ్ళు, ఇంట్లో వ్యక్తుల వలన వాళ్ళు మార్చేటటువంటి ప్రవర్తన వలన కూడా పూర్తిగా మారిపోయేటటువంటి చెప్పుడు మాటలు విని దూరం అయ్యేది కొంతమంది. మరికొందరు ఏదైతే వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి స్వభావంతో ఇల్లు, కుటుంబం, భార్య, పిల్లల్ని పట్టించుకోలేక ప్రేమించిన వారిని పట్టించుకోకుండా పూర్తిగా విడిచిపెట్టిపోవటము, సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తన చేయటము, ఈ తరహా దారులు సమస్యల వల్ల బాధపడుతున్న వారికి ఇంకాస్త బాధ, ఆవేదన కొద్దిగా మీకు ఎంత ఆ సమస్య నుంచి ఈ రోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బయటపడతామని ఎదురు చూస్తారే తప్ప అంత ఇప్పుడే మీకు పొజిషన్ ఈ సమయంలో కరెక్ట్గా మీ చేతిలోకి రాదు. కాబట్టి ఈ సమయంలో కూడా కొంచెం మీకు బాధపడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత నిదానంగా జాగ్రత్తగా నిలబడి ఆలోచన చేయటం మంచిది. అలాగే వివాహేతర సంబంధాల వలన కూడా, అంటే ఏదైతే ఈ వివాహేతర సంబంధాలు ఫ్యామిలీ కుటుంబం ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల, అంటే భర్తకు భార్య వల్ల, భార్యకు భర్త వల్ల, వ్యక్తిగత కారణాలు కొన్ని ఉండటం వల్ల ఏరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. కొందరు బతుకుదెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కి, బయట దేశాలకి వెళ్ళి అక్కడ బతుకుదెరువు చేస్తూ అనుకోకుండా కొంతమంది మీద ప్రేమాభిమానం ఏర్పడి అక్కడ వాళ్ళ మీద ఇష్టపడి అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని వారితో కలిసి సహజీవనం చేస్తూ బతుకుతున్నటువంటి వివాహేతర సంబంధాలు కానీ, చదువుల కోసము, ఉద్యోగాల కోసము వెళ్ళి యువకులు అక్కడ ప్రేమాభిమానంలో పడి మధ్యలో కొన్ని రోజులు అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయిపోయి వాళ్ళని పొందలేక బాధపడేవారు. తర్వాత ఏదైతే ప్రైవేట్ రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లోని, ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ రంగాల్లోనూ వారి బతుకుదెరువుల మధ్య చేస్తూనే అక్కడ కొంతమందితో కనెక్ట్ ఏర్పడి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి అవి కాస్త పరిచయాలు ప్రేమగా మారడం, వివాహం చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఇరువురు ఇష్టపడి కలిసి జీవించటము, ఫిజికల్గా కూడా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మధ్య ప్రేమలు ఏర్పడినప్పటికీ తర్వాత సంబంధం లేదనేటటువంటి వైఖరినిగా ప్రదర్శిస్తూ ఆ మనిషికి దూరంగా ఉంటూ వారి వలన ఎవరైతే గాయపడిన వారు, ఎవరైతే బాధపడగలిగిన వారు ఉన్నారో ఆ బాధపడినటువంటి వారి బాధ
ఈ సమయకాలం యందు తీరేదానికి మాత్రము కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, మీరు వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నా, వాళ్ళతో మాట్లాడాలని మీరు ట్రై చేస్తూనే ఉన్నా, మెసేజ్లు పెట్టినా కానీ ఆశించినటువంటి ఫలితాలు మీకు రాకపోవచ్చు. మీరు ఏదైతే ఆ ఫలితాలు అనేది మీకు కరెక్ట్గా పొందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో అవి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా లేకపోవచ్చు. కాబట్టి కొంత ధైర్యం ఉండాలి. సమస్యని సమయాన్ని బట్టి అవరోధించేటటువంటి ఓర్పు ఉండగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ సమయకాలం మాత్రం కాస్త బాగోలేదు, కానీ అలాగనే అంతా అలాగే ఉండదు. కాబట్టి కొంత ఈ సమయం ముందు సమస్య మిమ్మల్ని బాధిస్తున్నా కానీ కొంచెం మీరు ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేయటం మంచిది. అదే మాదిరిగా చాలామంది ప్రేమికులలో కానీ భార్యాభర్తల్లో కానీ కొంతమంది వివాహేతర సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళలో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవుతున్నారు. అంటే ఒక్కొక్కరు చెప్పుడు మాటల వల్ల మారేవాళ్ళు కొంతమంది, చెడు ప్రయోగాలు చేస్తే మారేవాళ్ళు కొంతమంది శుద్ర పూజలు, మరుగుమందు, లేనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు విడిపోవాలి, వాళ్ళ మార్గంలో ఉండకూడదు, మా దారిలో ఉండాలని కావాలని ఎవరైతే వారి జీవితాల్లోకి వచ్చి కావాలని చెడగొట్టి చెప్పుడు ప్రయత్నాలు చేసి వాళ్ళని పూర్తిగా మారుస్తారో అవి వేరే చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కూడా ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటికి ఏదైనా కాస్త పరిష్కారం ఉంది అంటే తప్పకుండా మీరు ఏ విధంగా పోయి సమస్యని మేము అవరోధించగలుగుతాము, సమస్యని కళ్ళ ముందు పెట్టుకొని రోజు వేడిస్తే తీరదు. కాబట్టి ఈ సమస్యని ఎలా మనం బయటపడాలి, దీనికి నెక్స్ట్ ఆఫ్ సొల్యూషన్ ఏమిటి, ఈ సమస్య నుంచి మనం ఈ మనశ్శాంతి వైపు నడవాలంటే మన ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది అనేది వెతికేటటువంటి మార్గం కూడా చేసుకోవాలి. ఎందుకంటే సమస్య మీరే ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు, ఆ సమస్యని కలిగినప్పుడు దాన్ని మీరే స్వతహాగా కూడా ఆ సమస్యకు పరిష్కారం ఎత్తుకోవాలి. కాబట్టి అలా ఏదైనా మీ సమస్యకు మీకు అర్థం కాని ఏదైనా బాధ ఆలోచన ఉండి అది ఏ విధంగా మీకు తొలగిపోతుందో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారము కొద్ది రోజుల వ్యవధి కాలంలోనే సమయం చేదాటికి పో ముందుకే పూర్తిగా మీకు పరిష్కారం చేయడానికి కూడా 100% వీలు పడుతుంది. సర్వేజన సుఖనోభవం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.